ఇంకొక శ్రీహరికోట తయారు చేసేవాడు. మనకి ఇప్పుడు శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి, 3వది ఇప్పుడు వస్తుంది కొన్ని సంవత్సరాల్లో. సో అక్కడ ఒక కొత్త లాంచ్ ప్యాడ్ పెట్టండి, వీ విల్ లాంచ్ ఫ్రమ్ దేర్ శాటిలైట్స్. దాన్ని తయారు చేయడంలో దాన్ని శాటిలైట్స్ కావాల్సిన ఏమేమి కావాలి, అక్కడ దానికోసం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి కావాలి, మేము డబ్బులు పెడతాం, యూ హెల్ప్ అస్ డూ దట్. అట్లనే యూఏలో పెట్టమని, యూఏఈలో అట్లనే ఈ కంపెనీస్ కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ వాళ్ళు డబ్బులు మస్తున్నాయి కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు డబ్బులు పెడితే ఎవరైనా వచ్చేస్తారు అక్కడికి. సో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్, స్పేస్ కంపెనీస్ని దాంట్లో చాలా మటుకు ఇండియన్ కంపెనీస్ కూడా అక్కడ వెళ్ళి దుబాయ్లో దే కెన్ సెటప్ దేర్ యూనిట్స్. అక్కడ ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇది 4వ పాయింట్ వాసుదేవన్ గారు. ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ నడిమిట్లో జరిగిన ఒప్పందంలో ఫుడ్ సేఫ్టీ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ క్లైమేట్లో ఎక్కువ వాళ్ళు వెజిటబుల్స్ కానీ మిగతా ఏం పండించుకోలేరు, అక్కడ చేయలేరు వాళ్ళు. సో మనతోని మన అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది, అపీడా అని చెప్పి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వస్తుంది, పీయూష్ గోయల్ గారి మినిస్ట్రీ, అండ్ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంట్ యూఏఈ, వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందం చేశారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. అంటే మన దగ్గర ఉన్న ఫార్మర్స్ వాళ్ళ పెట్టుబడి పెట్టి ఇక్కడ పండించి అక్కడికి పంపించచ్చు యాజ్ అ ఇనిషియల్ స్టేజ్. వే ఐ అండర్స్టాండ్, ఎందుకంటే డీటెయిల్ ఇంకా రాలేదు, ఓన్లీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ మాత్రమే. ఇప్పుడు ఎంఓయూ అంటే ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అగ్రిమెంట్ కాదు. మేము ప్రపోజ్ చేస్తున్నాం, లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా అంతే, మేము చేయబోవడానికి ప్లాన్ చేస్తున్నాము అని. సో దిస్ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది అనమాట. 6వ పాయింట్ వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ ఇన్ ఇండియా. దీనికి ఈ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్కి డబ్బులు చాలా కావాల్సి వస్తుంది, దాంతోపాటు ఎనర్జీ ఒకటి రిక్వైర్మెంట్స్ ఉంటుంది, అంటే ఒక పవర్ ప్లాంట్ ఉండాల్సి వస్తుంది దాంతోపాటు. సో యూఏఈ వాళ్ళు, యూఏఈ కంపెనీస్ ఇండియాలో పెట్టుబడి పెడతారు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర హోల్డ్ చేస్తున్న అసెట్స్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అసెట్ చూస్తే లోకంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. ఐ థింక్ అరౌండ్ $1.73 trillion వాళ్ళ దగ్గర అసెట్స్లో ఉంది. ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళు భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ. సో అట్లాంటిది ఉంది. ఇప్పుడు మన దగ్గర మాదాపూర్లో హెచ్ఐసిసి ఉంది, పార్ట్ ఆఫ్ ద ఎంఆర్ గ్రూప్, అగైన్ దుబాయ్ బేస్డ్. సో పెట్టుబడి వాళ్ళు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి ఉంది అది, అక్కడ నోవోటల్, దాని పక్కన నోవోటల్ కూడా వాళ్ళదే ప్రాపర్టీ. సో వాళ్ళు పెట్టుబడి పెడతారు. అట్లనే ఇక్కడ కూడా సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ పెట్టబోతున్నారు ఇండియాలో, అండ్ దట్ విల్ బి డన్ త్రూ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ అనమాట. నెక్స్ట్ ఆఫ్ ఇట్ ఆఫ్ కోర్స్ చూస్తుంటే చాలా మటుకు ఈ ఎంఓయూలో అపిడా ఎంఓయూ ఒకటి కాకుండా చాలా ఒక స్టేట్మెంట్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అది 16వ పాయింట్. యాక్చువల్లీ నేను చాలా పాయింట్ స్కిప్ చేసుకొని డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తున్నాను. టెర్రరిజం గురించి మాట్లాడారు. దట్ వీ విల్ కండమ్ ఆల్ కైండ్ ఆఫ్ టెర్రరిజం ఇంక్లూడింగ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. ఇది యూఏఈకి కన్నా ఎక్కువ ఇండియాకి ఇంపాక్ట్ ఉంది, ఎందుకంటే పాకిస్తాన్ని డైరెక్ట్గా మనం నేమ్ చేయకుండా క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎక్కడి నుంచి జరుగుతుందో వాళ్ళని అందరినీ ఆపేసేయాలి, ఫైనాన్సింగ్ కూడా ఆపాలి అని చెప్పి. ఎందుకంటే యూఏఈ కూడా ఈ ప్రాబ్లం ఉండే ముందు FATF అని చెప్పి ఒక లిస్ట్ ఉంది, టెర్రరిజం సపోర్టింగ్ కంట్రీస్. వాళ్ళు ఒక టైంలో గ్రే లిస్ట్లో వచ్చారు, మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకంటే దుబాయ్లో డబ్బులు వస్తుంది పోతుంది, అక్కడ గవర్నమెంట్ కూడా ఒకసారి తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం చూసాం దీనికన్నా ముందు దావూద్ ఇబ్రాహిం వెళ్ళి దుబాయ్లో కూర్చున్నారు, మన దగ్గర చాలా మంది పారిపోతే వెళ్ళి దుబాయ్లో కూర్చుంటారు. ముందు దుబాయ్ వాజ్ సేఫ్ హెవెన్, ఇప్పుడు కాదు. ఇప్పుడు చాలా మంది స్ట్రిక్ట్ అగ్రిమెంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యూఏఈ గవర్నమెంట్ నడుమిట్లో. ఇట్లాంటి ఎవరైనా అక్కడ కూర్చుంటే వాళ్ళని పట్టుకుని రిటర్న్ ఫ్లైట్లో పంపించేస్తారు ఇక్కడికి. దాట్ అగ్రిమెంట్ ఇస్ దేర్. దానికి దావూద్ ఇప్పుడు అక్కడ కనిపించలేదు, పాకిస్తాన్లో ఉన్నాడు దావూద్ ఇబ్రాహిం. సో నో కంట్రీ షుడ్ ప్రొవైడ్ హెవెన్ ఫర్ దోస్ హూ ఫైనాన్స్, ప్లాన్, సపోర్ట్ ఆర్ కమిట్ టెర్రరిస్ట్ యాక్ట్. ఎగ్జిక్యూట్. సో మీరు డబ్బులు పెట్టేటోళ్ళు, దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసేవాళ్ళు, మిగతా ఎవరైనా కానివ్వండి, వీ విల్ నాట్ సపోర్ట్ దమ్ అని చెప్పి ఒక క్లియర్ ఒప్పందం చేశారు. సో దాంతోపాటు ఏమైందంటే ఇది కాకుండా, అండ్ దిస్ ఆల్ విల్ ఆపరేట్ విత్ ఇన్ ద FATF, నేను చెప్పిన దాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో, టు కౌంటర్ టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ స్ట్రెంగ్థెన్ యాంటీ మనీ లాండరింగ్. ఎందుకంటే యూఏఈ అండ్ భారతదేశం నడిమిట్లో అనదర్ బిగ్ ప్రాబ్లమ్ ఇస్ మనీ లాండరింగ్, హవాలా ఆపరేషన్స్. చాలా మటుకు డబ్బులు భారతదేశం నుంచి ఎక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో దాన్ని అరికట్టడానికి కూడా ఒక యాంటీ మనీ లాండరింగ్ ఆపరేషన్ కూడా ఈ అగ్రిమెంట్లో సైన్ చేశారన్నమాట. అది కాకుండా ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ IMC అని చెప్పి మీకు గుర్తుంటుంది, భారతదేశం నుంచి మొదలై
దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి త్రూ ల్యాండ్ రూట్ అగైన్ వెళ్ళి లాస్ట్లో ఇట్ ల్యాండ్స్ అప్ ఇన్ హైఫా ఇన్ ఇజ్రాయెల్. అవును. ఇది చాలా ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడార్. చైనాది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేయడానికి, అదే వాళ్ళ సిల్క్ రోడ్ మాదిరి అది మార్చడానికి చేసాం మనం ఇది. సో ఈ హిస్టారికల్ మూమెంట్లో చాలా మటుకు చూస్తే ఈ అగ్రిమెంట్స్లో ఇదొక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాసుదేవన్ గారు. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రాటజిక్ రిలేషన్షిప్ కూడా మీరు చూస్తే చాలా మటుకు యుఏఈ వైపు నుంచి ఉన్న డబ్బులు పెట్టడం అనేది వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, కానీ డబ్బులు తీసుకొచ్చి ఏం చేస్తారు అనేది దానికన్నా పెద్ద ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. సో లెట్ us లుక్ ఎట్ వేరియస్ పాయింట్స్. దీంట్లో మనం ఒక 8-6 పాయింట్లు చూసాం. 7వ పాయింట్ ఒక FATF గురించి మాట్లాడాం మనం. ఇప్పుడు మోదీ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు రిసీవ్ చేయడానికి. మై డియర్ బ్రదర్ అన్నారు. ఇదే స్టేట్మెంట్ షబాజ్ షరీఫ్ కూడా ఇచ్చాడు అప్పుడు. కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే, ద టైం వెన్ మన MNS అంటాం చూడండి, అప్పుడు ఈయన అక్కడ వెళ్ళినప్పుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ వెళ్ళినప్పుడు ఆ టైంలో సౌదీ అరేబియాతో ఒక గొడవ జరిగింది అక్కడ, యమన్ది. అప్పుడు ఓపెన్లీ పాకిస్తాన్ సౌదీ అరేబియాని సపోర్ట్ చేస్తారు. ఆలోచించండి, మొహమ్మద్ బిన్ జాయద్ ఇస్ దేర్ ఇన్ పాకిస్తాన్. ఆ టైంలో ఈ గొడవ జరిగినప్పుడు పాకిస్తాన్ ఓపెన్గా సౌదీ అరేబియాని సపోర్ట్ చేశారు. ఇట్ కెనాట్ బి మోర్ డిప్లొమాటిక్ డిజాస్టర్ దాన్ దాట్ అన్నమాట. షబాజ్ షరీఫ్కి డిప్లొమసీ అంటే ఏంటని తెలియదు యాక్చువల్లీ. సో ఈ 3 గంటల సేపు మనం 3.5 hours మాట్లాడిన దాంట్లో మనం అడగొచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి యుఏఈ నుంచి వచ్చి ఇక్కడికి తిరిగి వెళ్ళడానికి 7 గంటలు పడుతుంది, కానీ 3.5 గంటలు స్పెండ్ చేసింది ఆయన జస్ట్ 3.5 hours. ఎందుకంటే చాలా మటుకు స్పేస్ కొలాబరేషన్ కానివ్వండి, 0.5 million metric tons per annum LNG కొనడం కానివ్వండి, అది కాకుండా చాలా మటుకు అన్నోన్ థింగ్స్ హావ్ బీన్ డిస్కస్డ్. అది ఏమి ఉండొచ్చు అనేది మనం ఓన్లీ వీ కెన్ స్పెక్యులేట్ చేద్దామా సార్? ఇంకోటి వీళ్ళు ఏం డిసైడ్ చేశారంటే, ఇప్పుడున్న మన ట్రేడ్ ఇండో యుఏ ట్రేడ్ ఇస్ అబౌట్ $100 billion. ఓకే, దాన్ని $200 billion బైలాటరల్ ట్రేడ్ని పెంచుకోవాలి 2032 దాకా. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం అన్నమాట. అంటే ఇంకొక 6 సంవత్సరాల్లో వీ షుడ్ ఇంక్రీజ్ ద ట్రేడ్ టు $200 billion. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచ పోలీస్ పెట్టిన టారిఫ్ గురించి మాట్లాడుతున్నాం చూడండి. ఈ టారిఫ్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, దుబాయ్ ఈజ్ అ ట్రేడింగ్ పోస్ట్. దుబాయ్లో ఆయిల్ లేదు, యుఏఈలో ఆయిల్ ఉంది, మిగతా ఎమిరేట్స్. దుబాయ్ ట్రేడింగ్ పోస్ట్, అక్కడ ప్రోడక్ట్స్ వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో వీ కెన్ సెటప్ యూజ్ దుబాయ్ యాజ్ అ ట్రేడింగ్ పోస్ట్. ఈ టారిఫ్ మనం ఆల్రెడీ చేస్తున్నాము.